హాయ్ గైస్, ప్రీవియస్ క్లాస్లో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ థియరీ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేశాం కదా. ఈ క్లాస్లో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, క్యాలిక్యులేట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ఫర్నిచర్ ₹12,500. అంటే బిల్డింగ్ని ఫర్నిచర్ని అద్దెకి ఇవ్వడం ద్వారా అతనికి 12,500 వచ్చాయి. దాని మీద ఎక్స్పెన్సెస్ లైక్ రిపేర్స్ అండ్ డిప్రిసియేషన్ మొత్తం 1,500 అయింది. సో మనకి యాక్చువల్గా ఎంత అమౌంట్ వచ్చింది ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే, వచ్చిన ఇన్కమ్ నుంచి మనం చేసిన ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేస్తే అది నెట్ ఇన్కమ్ వస్తుంది. సో దాన్ని మనం క్వశ్చన్లోకి తీసుకోవాలి. డివిడెండ్ ఫ్రమ్ యాన్ ఇండియన్ కంపెనీ, ఇండియన్ కంపెనీ అయినా ఫారెన్ కంపెనీ అయినా ఎంతైతే డివిడెండ్ వచ్చిందో ఆ డివిడెండ్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాం. ఇంకా కలెక్షన్ ఛార్జెస్ అయితే ఆ కలెక్షన్ ఛార్జెస్ డిసలౌడ్ అనమాట. ఎప్పటి నుంచి డిసలౌడ్ అంటే 2021-22 ఇయర్ నుంచి ఈ ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ని డిడక్ట్ చేసుకోవడానికి స్కోప్ లేదు. నెక్స్ట్, ₹5,000 రిసీవ్డ్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఏ సెక్యూరిటీస్ అయినా వచ్చిన ఇంట్రెస్ట్ అనేది కొంచెం సోర్స్ నుంచి డిడక్ట్ అయ్యి వస్తుంది. గవర్నమెంట్ సెక్యూరిటీకి సంబంధించి అయితే ఎటువంటి టీడీఎస్ లేదు. సో యాజ్ ఇట్ ఈస్గా 5,000ని మనం తీసుకుంటాం. ఒకవేళ వేరొక సెక్యూరిటీస్ అయితే 10% టీడీఎస్కి తీసుకుంటాం. సో ఈ 5,000 × 100/90 చేస్తే ఆ డిడక్ట్ అయిన సోర్స్ వాల్యూ కూడా వస్తుంది అనమాట. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, దీనికి సెక్షన్ 10 సబ్సెక్షన్ 15 ప్రకారం 3,500 వరకు ఎగ్జంప్షన్ ఉంది. సో ఈ 10,000కి ట్యాక్స్ లేదు. ఓకే, ఈ 10,000 అంటే 10,000కి కాదు, ఇక 10,000 మీద మనం 7% క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ 3,500 కంటే తక్కువ ఉంటే దానికి ట్యాక్స్ లేదు. ఓకే, నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ రాయల్టీ 5,000. దీనికి అయిన ఎక్స్పెండిచర్ 500. ఈ 5,000 నుంచి ఈ 500 తీస్తే నెట్ ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఇన్ పాకిస్తాన్. అవుట్ సైడ్ ఇండియాలో ఏ అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి మనకి ఇన్కమ్ వచ్చినా కూడా అది ఫుల్లీ ట్యాక్సిబుల్. గిఫ్ట్ ఫ్రమ్ ఫ్రెండ్, ఈ గిఫ్ట్ ఫ్రమ్ ఫ్రెండ్ అంటే ఎంతమంది ఫ్రెండ్స్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ అయినా కూడా అది అప్ టు 50,000 వరకు ట్యాక్స్ లేదు. 50,000 దాటితే ఎంతైతే అమౌంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 83,000 వచ్చింది అనుకోండి గిఫ్ట్స్ మొత్తం, అది 50,000 కంటే దాటింది కాబట్టి ఆ టోటల్ 83,000 కూడా ట్యాక్సిబుల్. నెక్స్ట్, గిఫ్ట్ ఫ్రమ్ ఫాదర్, ఏ రిలేటివ్ నుంచి వచ్చిన ఎక్స్పెన్సెస్ ఏ రిలేటివ్ నుంచి వచ్చిన గిఫ్ట్ అయినా కూడా అది ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ, దానికి ట్యాక్స్ లేదు. సో ఇది కన్సిడర్ చేయండి. ఈసారి చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ ఆఫ్ బిల్డింగ్ 12,500, డివిడెండ్ ఫ్రమ్ an Indian company 8,000, ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 5,000, ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, దీనికి ట్యాక్స్ లేదు అప్ టు 3,500 వరకు. ఇన్కమ్ ఫ్రమ్ రాయల్టీ 5,000. మనం ఇక్కడ డిడక్ట్ చేయాలనుకున్నాం కదా, సో ఏదైతే డిడక్ట్ చేయాలనుకుంటామో అది దాన్ని సపరేట్గా లెస్ అని చూపిస్తాం. గిఫ్ట్ ఫ్రమ్ ఫ్రెండ్ అప్ టు 50,000 వరకు లేదు కాబట్టి ఎంత ఫ్రెండ్ది 7,500, సో ఇది ట్యాక్స్ ఫ్రీ. నెక్స్ట్, గిఫ్ట్ ఫ్రమ్ ఫాదర్, ఇది కూడా ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, దీని నుంచి ఏదైతే ఇన్కమ్ వచ్చిందో ఈ ఇన్కమ్ మొత్తం నుంచి దీనికి ఎక్స్పెన్సెస్ని మనం డిడక్ట్ చేస్తాం. ఫస్ట్, డివిడెండ్ కలెక్షన్ ఛార్జెస్, దీనికి నాట్ అలౌడ్ కాబట్టి ఆ అమౌంట్ ఏమి తీసుకోము. ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్, ఎక్స్పెండిచర్ ఆన్ రాయల్టీ, ఈ 2,000ని 73,500 నుంచి డిడక్ట్ చేస్తే మనకు వచ్చిన ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 71,500. ఇది ఎలా ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేసాం. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, చూస్తే ఈజీగా మనం ఏమి క్యాలిక్యులేట్ చేయకుండానే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2024, కంప్యూట్ ద ఇన్కమ్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఫస్ట్, ఈక్విటీ డివిడెండ్, ఇది ఫుల్లీ ట్యాక్సిబుల్. డివిడెండ్స్ ప్రిఫరెన్స్ ఫుల్లీ ట్యాక్సిబుల్. కలెక్షన్ ఛార్జెస్, దీన్ని ఏం తీసుకోం కదా, సో దీన్ని వదిలేద్దాం. రెంట్ ఫ్రమ్ లెటింగ్ అవుట్ ఆఫ్ ఈ బిల్డింగ్ అలాంగ్ విత్ ప్లాంట్ అండ్ మెషినరీ, ఈ బిల్డింగ్కి ఈ టోటల్ అమౌంట్ మనం తీసుకుంటాం 30,000. దీనికి ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే ఎక్స్పెన్సెస్ మనం డిడక్ట్ చేస్తాం. డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ అంటే ఇది ఖర్చు కాబట్టి ఎక్స్పెన్సెస్ కాబట్టి డిడక్ట్ చేస్తాం. ఇన్సూరెన్స్, ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్పెన్స్, ఇది కూడా డిడక్ట్ చేస్తాం. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు బిల్డింగ్స్,
ఇది కూడా డిడక్ట్ చేస్తాం. రిపేర్స్ రేట్స్ ఇది కూడా బిల్డింగ్స్ సంబంధించింది కాబట్టి ఈ టోటల్ 4,1600 డిడక్ట్ చేస్తే మనకు టోటల్ వాల్యూ వస్తుంది. ఈ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేసేయచ్చు. 25,200, 12,000, 30,000 యాడ్ చేసి ఈ వచ్చిన అమౌంట్ నుంచి 4,000 ఈ 1,600 డిడక్ట్ చేస్తే మనకు టోటల్ వాల్యూ వస్తుంది. సో ఇలా ఈక్విటీ డివిడెండ్స్ 25,200, డివిడెండ్స్ 12,000, రెంట్ 30,000, వచ్చిన 67,200 నుంచి ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేస్తాం. డివిడెండ్ కలెక్షన్ ఇది నాట్ అలౌడ్. బిల్డింగ్స్ ఇది ఆఫీస్ ఎక్స్పెన్సెస్, బిల్డింగ్స్ సంబంధించి 1,600, డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ రేట్స్ టోటల్ 8,800 వచ్చింది. సో ఈ టోటల్ గ్రాస్ ఇన్కమ్ నుంచి 67,200 నుంచి ఈ 8,800 డిడక్ట్ చేస్తే 58,400 వచ్చింది. ఇది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకు నెక్స్ట్ డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్లో మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి.